ఓం శ్రీ సాయిరామ్. ప్రపంచంలో అనేక అద్భుతాలు ఉంటాయి. ఆ అద్భుతాలు అనేక ఆనందాలను ఇస్తాయి. ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. కానీ షిరిడీలో ఉన్నటువంటి ఒక అద్భుతము ఆనందంతో పాటు ఆకలితో, అదేవిధంగా ఆర్తితో వచ్చేటువంటి భక్తులకు అన్నపూర్ణగా మారింది. ఈరోజు ప్రపంచం సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభంతో ఒంటింటి సంక్షోభం కూడా వచ్చింది. ఒంటింటి సంక్షోభంతో పాటు అనేక రకాలైనటువంటి సంక్షోభాలు, రవాణాకు సంబంధించి పెట్రోలు, డీజిలు, రకరకాలైనటువంటి ఇంధన వనరులు. కానీ ఇక్కడ మాత్రము ఏ కొరత ఈ అన్నపూర్ణమాతను ఇబ్బంది పెట్టదు. అదే షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా అన్నప్రసాదాలయం. ఈ అన్నప్రసాదాలయం ఘనత గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒంటింట్లోనే సంక్షోభం ఉండి సరైనటువంటి వంట వండుకోలేనటువంటి స్థితిలో దేశ ప్రజలు, ప్రపంచము ఉంది. కానీ ఇక్కడ ఆ కొరత ఏది కనిపించదు. అన్నీ ఉన్నప్పుడు ఎటువంటి భోజనాన్ని, ఎటువంటి ఆహారాన్ని అందించారో, ఈరోజు గ్యాస్ కొరత ఉన్నప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలు ముందు ఆలోచించి, బాబా చెప్తారు మీ గురించి నేను కొన్ని సంవత్సరాలకు ముందు వెళ్ళి ఆలోచిస్తానని చెప్పి, ఈ ప్రసాదాలయం విషయంలో బాబా కూడా అలాగే ఆలోచించి ఉంటారు. మొదటి నుంచి కూడా సహజ ఇంధన వనరులను వాడుకుంటూ సోలార్ శక్తితోటి ఈ ప్రసాదాలయం నడుస్తూ ఉంది. ఈరోజు అది ఎంత ఉపయోగపడ్డది. ఈ అన్నపూర్ణమాత ఎవరికీ ఏ లోటు లేకుండా ఆహారాన్ని ఇవ్వడానికి బాబా 15 సంవత్సరాల ముందు ఏర్పాటు చేయించుకున్నటువంటి సోలార్ సిస్టమ్ తోటి ఈరోజు భోజనానికి కొరత లేకుండా ప్రసాదాలయం నిర్వహించబడుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఆర్తితో వస్తారు, బాబా పైన ప్రేమతో వస్తారు. అటువంటి భక్తులు ఎవరూ కూడా ఆకలితో షిరిడీ నుంచి వెనుదిరగకూడదు అనేటువంటి లక్ష్యంతో సంస్థాన్ పనిచేస్తుంది. ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క లక్ష్యం. అందుకనే అన్నప్రసాదాలయంలో లోటంటూ లేదు. బాబా ఎంత గొప్ప దయామయుడంటే, ద్వారకామయి వద్ద ఆకలితో అలమటిస్తున్నటువంటి కుక్క ఆకలి గని లక్ష్మీబాయి చేత రొట్టెపాలు తెప్పించి కుక్కకు ఆహారాన్ని పెట్టాడే, అటువంటిది తమ వద్దకు ప్రేమతో వచ్చేటువంటి వారికి లోటు చేస్తారా? అందులో భోజనానికి లోటు చేస్తారా? చెయ్యరు కదా. అందుకనే ఈరోజు అన్నప్రసాదాలయము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అన్నప్రసాదాలయాలకు ఇది ఆదర్శమైంది. అనేక అన్నప్రసాదాలయాలు ఈరోజు గ్యాస్ కొరతతో మూతపడేటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఉండేటువంటి పదార్థాల సంఖ్యను తగ్గిస్తున్నారు. కానీ షిరిడీ ప్రసాదాలయం అలా కాదు. భవిష్యత్తులో ఈ అన్నప్రసాదాలయము ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవబోతుంది. ఒకేసారి కేవలము 1 గంట వ్యవధిలో 3000 మందికి వండేటువంటి కెపాసిటీ కలిగి ఉన్నటువంటి ప్రసాదాలయము శ్రీ సాయిబాబా అన్నప్రసాదాలయం. ఈ అన్నప్రసాదాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ప్రతి ఒక్కటి అణువణువును ఈరోజు మనం పరిశీలిద్దాం. ఎందుకంటే ఈ యొక్క కథనం ప్రపంచంలో ఆకలి తీర్చేటువంటి వ్యవస్థలకు, అన్నప్రసాదాలయాలకు ఇప్పుడు చేసేటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాక్షాత్తు శ్రీ సాయిబాబాయే అనుగ్రహించి మన ప్రసాదాలయం ఎలా ఉంటుంది, ఇక్కడ వచ్చినటువంటి వారికి లోటు లేకుండా భోజనం ఎలా పెడతామనేటువంటిది ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, వంటగది సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో. కానీ బాబా వంటశాల, బాబా రసోయి ఎప్పుడూ కూడా సంక్షోభంలో ఉండదు అని చెప్పడానికి బాబా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రసాదాలయం లోపలికి వెళ్దాం. బాబా గారి యొక్క ప్రసాదాలయంలో
ఉదయాన్నే భక్తులకు అల్పాహారాన్ని అందించడానికి ఇక్కడ పూరి తయారు చేస్తారు. సాధారణ రోజుల్లో 15,000 మందికి ఇక్కడ పూరి తయారు చేసి నామమాత్రపు ధరకు 5 రూపాయలకు దీన్ని భక్తులకు అందించడం జరుగుతుంది. ఫెస్టివల్స్ టైంలో 20 నుంచి 25,000 ప్యాకెట్లను ఇక్కడ తయారు చేస్తారు. 20,000 ఇంటూ ఒక్కొక్క ప్యాకెట్లో 5 అంటే 1,00,000 పూరీలను ఇక్కడ తయారు చేస్తారు. అంటే ఆ 1,00,000 పూరీలు తయారు చేయడానికి మధ్యరాత్రి తర్వాత 2 గంటలకు ఇక్కడ పని ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పూరీలు చేస్తూనే ఉంటారు. పూరీలు చేయడానికి మిషనరీ వాడరు. ఇక్కడ ఉన్నటువంటి సంస్థాన ఉద్యోగులే ఆ పూరీలను తయారు చేస్తారు. ఆ పూరితో పాటు ఒక సబ్జీ ఇస్తారు. ఆ సబ్జీతో పాటు ఈ బర్ఫీని ఇస్తారు. ఈ బర్ఫీకి ఎంత ప్రాధాన్యత ఉందంటే, బాబా తన వద్ద ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే బర్ఫీ అమ్మేవాడు వస్తే ఆ బర్ఫీ అమ్మేవాడి దగ్గర నుంచి ఈ బర్ఫీలు కొని పిల్లలకు పంచేవాడు. ఈ రోజు కూడా బాబా అదే చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చేటువంటి పిల్లలకు మొదట బర్ఫీని ఇస్తున్నాడు, నోరు మిఠాయి చేస్తున్నాడు. ఆ తర్వాత ఎంతో రుచికరమైనటువంటి ఈ పూరి, దాదాపు ఈ పూరి తయారై 15 నుంచి 20 నిమిషాలు అవుతుంది. కానీ ఎక్కడా కూడా ఇంత గట్టిపడ్డం కానీ లేకపోతే ఇంత ఆయిల్ కానీ దీనికి ఏమీ లేదు. ఆయిల్ కూడా అంటది అసలు. ఇంత రుచికరమైనటువంటి పూరి బాబా ఇక ప్రసాదాలయం నుంచి అందిస్తున్నారు. ఆ ప్రసాదాన్ని మనం కూడా స్వీకరిద్దాం. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఈ పూరి మనం ఏ హోటల్లో కూడా తినలేము. ఎందుకంటే ఇక్కడ తయారు చేసిన తర్వాత భక్తులకు అందడానికి దాదాపు ఒక 2-3 గంటల సమయం పడుతుంది. అంటే రాత్రి 3-4 గంటల నుంచి తయారైన తర్వాత కౌంటర్లకు 6 గంటల తర్వాత వెళ్తుంది. ఇది ఒక ప్రసాదాలయంలోనే కాదు, ప్రసాదాలయంతో పాటు హాస్పిటల్, ఎక్కడైతే వసతి గృహాలు ఉన్నాయో 1000 రూమ్స్, 500 రూమ్స్, ద్వారావతి, ఎక్కడ వసతి గృహాలు ఉన్నా సంస్థానికి సంబంధించి అక్కడికి వెళ్తాయి. అదేవిధంగా ఈ పూరీని కొనుగోలు చేసినటువంటి వాళ్లకు మధ్యాహ్నం వరకు కూడా ఆకలి కాకుండా క్వాంటిటీ విషయంలో ఏమాత్రం కూడా సంస్థానం రాజీ పడదు. బర్ఫీ కూడా ఎంత మధురంగా ఉంటుందంటే బాబా ఆ రోజు పిల్లలకు కొనిస్తే ఎంత ఆనందంగా తినేవారో ఈ ప్రసాదంలో దొరికేటువంటి బర్ఫీ కూడా అంత మధురంగా ఉంటుందన్నమాట. అన్ని సమపాలలో దాదాపు దీన్ని శనగపిండితో చేస్తారు, దీంతో చక్కెర కలుపుతారు. ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుంది. షిరిడి వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూడా ఈ ప్రసాదాన్ని రుచి చూడండి. మరిన్ని విషయాలు, అసలు ఇక్కడ వంట పద్ధతి ఏమిటి అనేటువంటి ఆ విషయాల గురించి మరి మనం తెలుసుకున్నాం. ఇక్కడ వంట గ్యాస్కు కొరత లేకుండా, అంటే బాబా ముందస్తు ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ డీజిల్తో కూడినటువంటి పొయ్యిలను ఏర్పాటు చేశారు. ఈ పొయ్యిలలోనే దాదాపు 3,000 మంది ఇక్కడ భోజనం చేసేలాగా ఎప్పటికప్పుడు కూడా సంస్థాన్ టెక్నాలజీ పరంగా ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటుంది. అంత ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ డీజిల్ పొయ్యి పైన వారు వంట వండుతారు. ఆ వంటను మనం చూద్దాం. చూశారు కదా ఎంత పెద్ద పాత్రను అక్కడ పెట్టారో. కనీసం ఇందులో ఏదైనా కూర కానీ లేకపోతే ఇతర పదార్థం ఏది వండినా సరే కనీసము ఒక 1000 మందికి సరిపోతుంది. అట్లా 3,000 మందికి సరిపడా సబ్జీ కానీ కూరగాయలు కానీ అది కానీ ఏర్పాటు చేస్తారు. వీరు పోసేటువంటి ఆయిల్ చూడండి, ప్రతిదీ కూడా చాలా క్వాలిటీ ఆయిల్. ఎందుకంటే దీనికి ISO సర్టిఫికేషన్ కూడా ఉంది. వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ పరిశుద్ధమైనటువంటి ఆహారం, నాణ్యమైనటువంటి ఆహారం అందించాలనేటువంటిది సంస్థానం యొక్క ధ్యేయం. ఇక్కడ మనకు పెసలతో కూడినటువంటి సబ్జీ అన్నమాట. ఇక్కడ మహారాష్ట్ర దేశంతో పాటు నిజంగా మనం కూడా తింటేది చాలా ఆరోగ్యకరమైనటువంటి వంటకం. ఆ వంటకాన్ని తయారు చేస్తున్నారు. ఇది ఒక 1000 మందికి. అదేవిధంగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి సిద్ధమైపోయింది ఈ సబ్జీ. ఇది ఒక 1000 మందికి. అంటే ఎట్ ఎ టైం ఒక 3,000 మందికి వండేటువంటి వ్యవస్థను
గ్యాస్ ఉందా లేదా, కర్రలు ఉన్నాయా లేదా, ఇవన్నీ ఏమీ లేకుండా ఒక టెక్నాలజీతో అంటే డీజిల్తో నడిచేటువంటి పెద్ద వంట పొయ్యిలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అందుకనే ఇక్కడ ఎప్పుడూ కూడా దేనికి లోటు ఉండదన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి నీరుని చూస్తున్నాం కదా, ఈ నీరు ఎందుకోసమో తెలుసా? ఈ నీరు సోలార్తో జనరేట్ అయ్యేటువంటి స్ట్రీమ్ ద్వారా ఈ నీటిని వేడి చేస్తారు. ఎందుకు ఈ నీటిని వేడి చేశారు? మనము కూర వండేటప్పుడు కానీ సాంబారుకి కానీ నీళ్లు పోసి వేడి చేస్తాం కదా, అలా వేడి చేయకుండా సహజమైనటువంటి వనరుల నుంచి లభించినటువంటి సోలార్ సిస్టమ్ నుంచి లభించినటువంటి ఈ నీరును ఇందులో తీసుకుంటారు. తీసుకొని కూరలో పోయాల్సినప్పుడు ఈ వేడి నీళ్ళు పోసేసరికి ఇక్కడ డీజిల్ కానీ ఇతర ఇంధనం కానీ ఆదా అవుతుందన్నమాట. సంస్థాన్ కేవలము నాణ్యమైనటువంటి ఆహారమే కాదు, స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుందో మనం సంస్థానం ప్రసాదాలయంలో నేర్చుకోవాలి. మామూలుగా మనం వండేటప్పుడు కూరలన్నీ వేసి పోపైన తర్వాత నీళ్లు పోస్తాం. నీళ్లు మరిగేసరికి చాలా సమయం పడుతుంది. కూరలో ఎక్కువ శాతం లేకపోతే సాంబార్ చేసినప్పుడు ఎక్కువ శాతము మనకు గ్యాస్ కానీ ఇతర ఇంధనం కానీ ఖర్చు అవుతుంది అది వేడి కావడానికి. కానీ సోలార్ నుంచి వచ్చినటువంటి స్ట్రీమ్ ద్వారా వేడి చేసినటువంటి నీళ్లను ఇక్కడ పోస్తారు. అందుచేత ఎంత ఆదా చేయాలనేటువంటిది కూడా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. బాబా దగ్గర అణువు కూడా అక్షయం అవుతుంది. ఈరోజు ప్రసాదాలయంలో అంతే, ఎంతమంది వస్తారనేటువంటి అంచనా వాళ్ళకి సంబంధం లేదు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిరంతరం ఆహారాన్ని అందిస్తున్నామా లేదా. ఇక్కడ సంస్థాన్ ప్రసాదాలయంలో ఉన్నటువంటి ఒక అధికారి చెప్పాడు, ఇక్కడ ఆహారం ఎలా తయారవుతుంది, ఎంతమంది వస్తారు, అంతమందికి కడుపు నిండా ఎలా పెట్టాలనేటువంటిది మేము ఆలోచించాం. అది శ్రీ సాయిబాబా ఆలోచిస్తాడు. అందుకనే వచ్చినటువంటి వారికి చివరి వ్యక్తి వరకు కూడా ఎవ్వరికీ లేదనకుండా మొదటి వ్యక్తికి దేన్ని వడ్డించామో చివరి వ్యక్తికి కూడా దానినే వడ్డిస్తాము. అది ప్రసాదాలయం యొక్క ఘనత, అది బాబా లీలకు ఒక తార్కాణం అని చెప్పడం జరుగుతుంది. నిజంగా ఒక వ్యవస్థను నడపడం కాదు, ఆ వ్యవస్థను ఎంత సమర్థవంతంగా నడుపుతున్నారని చెప్పి ఇక్కడ సాయిబాబా సంస్థాను కానీ సాయిబాబా యొక్క ప్రసాదాలయాన్ని కానీ ఇక్కడ అధికారులు నడపట్లేదు. వాళ్ళు స్వయంగా చెప్తారు, ఇది మేము నడపట్లేదు, దీని యజమానైనటువంటి శ్రీ సాయిబాబా దీన్ని నడుపుకుంటున్నారు. ఎస్, బాబా నడుపుతే వ్యవస్థ ఎలా ఉంటుందని దానికి ప్రసాదాలయం సాయిబాబా సంస్థానం ఒక నిదర్శనం కదా. ఇక్కడ మనము ఒక సబ్జీని మనం ఇక్కడ తయారు చేసేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. చక్కగా కరివేపాకు తెంపుకొని కావలసినటువంటి మసాలాలన్నీ కూడా ఈ ట్రేలో ఉంటాయన్నమాట. వీటన్నింటినీ కూడా అందులో వేసి, జీలకర్ర ఎంత క్వాలిటీగా ఉందో చూడండి, ప్రతిదీ క్వాలిటీగా ఉంటుంది. జీలకర్ర క్వాలిటీ చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ పసుపు, శుద్ధమైనటువంటి పసుపుని ఇక్కడ వాడతారు. ఆ తర్వాత ఇక్కడ మీకు మసాలా ఉంది, ధనియా పొడి, ఇవన్నీ కూడా మసాలాలు, అంటే శుద్ధమైనటువంటి వాటిని ఏ విధంగా ప్రసాదాలయంలో వాడతారు. తర్వాత ఇక్కడ మీకు ఆవాలు కూడా చక్కగా నాణ్యతతో కూడినటువంటి ఆవాలు. ఇది స్పెషల్ మసాలా. ఇక్కడ కూర కోసము దీన్ని స్పెషల్గా తయారు చేస్తారు. ఇక్కడ చూశారు కదా గార్లిక్, ఇక్కడ వీళ్ళు ప్రతి వంటలో కూడా గార్లిక్ వాడతారు. గార్లిక్ ఆరోగ్యానికి ఎంతో మంచిది, గుండెకు బాగా పనిచేస్తుంది. అందుకని వీరు వండేటువంటి వంటల్లో ఇది వాడతారు. తర్వాత పచ్చికారము, ఎండుకారము. అక్కడ మీరు చూడండి సమాన పాలలో ఏ విధంగా కలుపుతున్నారు. కరివేపాకు కూడా ఉంది అందులో. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఈ మూడింటిని మొదట ఇందులో వేయడం జరిగింది. ఇక్కడ సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, కూరకు కావలసినటువంటి మొదట వేసుకోవాల్సినటువంటి మసాలాలన్నీ కూడా దీంట్లో వేసుకున్నారనమాట. ఉల్లిపాయ చక్కగా గోలుతుంది. గోలిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేస్తారు. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ 2 రకాల కారాలని వాడతారు.
పచ్చికారం తప్పనిసరి అనమాట. ఎందుకంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి, డాక్టర్లు కూడా చెప్తారు కదా, పచ్చికారం చాలా ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఎండు కారం కంటే కూడా ఇక్కడ ఆ పచ్చికారంతోనే ఎక్కువ భాగం కూరలో కారాన్ని వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మసాలాలు అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ ఎంతో అందరూ ఇష్టపడినటువంటి మట్ అంటారు దీన్ని. మనం పచ్చి పెసలు ఇది రాత్రంతా కూడా నానబెట్టి వీటితోటి ప్రత్యేకంగా ఇక్కడ కూరను తయారు చేస్తారు వీరు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మనం ఉదయం పూట మొలకల్ని తింటేనే మన ఆరోగ్యాలు మెరుగుపడతాయి. అటువంటిది రాత్రంతా నానబెట్టి మొలకలతో కూడినటువంటి ఈ వంటకం ఇక్కడ తయారు చేస్తున్నారు ఈరోజు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా తింటేనే ఎంతో రుచిగా ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం స్టోర్లో చాలా పరిశుభ్రమైనటువంటి ఆలు దగ్గర నుంచి ఆనియన్, ప్రతి కూరగాయ కూడా ఇక్కడ నిలువ ఉంచుతారు. అంటే ఎప్పుడు ఎంతమంది వచ్చినా సరే అదనంగా ఎప్పుడూ కూడా స్టోర్లో స్టాక్ ఉండేలాగా చూసుకుంటారు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.